ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే ఒక మహా కథలో ప్రతి క్షణంలో ఒక శక్తి పని చేస్తుంది. ఆయన పక్కన ఎప్పుడూ సిద్ధంగా ఉన్న సహాయం అన్న కోసం ప్రాణమిచ్చిన సోదరుడు లక్ష్మణ. కానీ ఈ కథలో మరింత బలం ఉన్న శక్తి ఉంది. భక్తితో శక్తిని కలుపుకున్నవాడు ఆయనే హనుమాన్. ఒక సమయంలో రెండు మహానుభావులు కలిశారు. ఒకటి ధర్మం, ఇంకొకటి భక్తి. రాముడు తన నమ్మకాన్ని ఒక చిన్న ముద్రికలో ఇచ్చాడు. ఆ క్షణం నుండి హనుమాన్ రామ విజయానికి జీవించడం మొదలుపెట్టాడు. జాంబవంతుడు మాటలతో హనుమాన్లో మరచిపోయిన శక్తి మేలుకుంది. ఆయనలో ఉన్న వీరత్వం ఇప్పుడు ప్రజ్వలిస్తోంది. సముద్రం అంత పెద్ద ఆపడం, కానీ హనుమాన్కు అది ఒక మార్గం. ఆయన లక్ష్యం మాత్రమే ముందుంది. ఒక అడుగు చరిత్రను మార్చిన క్షణం. హనుమాన్ సముద్రాన్ని దాటడం మొదలుపెట్టాడు. ఆకాశంలో పరుగులు తీస్తూ ప్రతి క్షణం తన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఆయన ప్రయాణం ఒక అద్భుతం. చివరికి హనుమాన్ తన గమ్యం చేరుకున్నాడు. అది లంక. ఇక్కడే తన యాత్రకు నిజమైన పరీక్ష మొదలైంది. అశోకవటికలో హనుమాన్ తన ప్రయాణంలో ముఖ్యమైనది చూశాడు. సీతను కనుగొన్నాడు. ఆ క్షణంలో రామాశలు మళ్ళీ వెలుగయ్యాయి. హనుమాన్ రామ సందేశాన్ని తీసుకొచ్చాడు. ఆ చిన్న ముద్రికలో ఉంది ఒక పెద్ద ఆశయం. సీత హృదయంలో మళ్ళీ ఆశలు పుట్టాయి. రావణ ముందు కూడా హనుమాన్ భయం లేకుండా నిలిచాడు. ధర్మం కోసం వచ్చినవాడు ఎదురైనా ఎదురు నిలబడతాడు. హనుమాన్ను అవమానించడానికి ఆయన తోకకు అగ్ని పెట్టారు. కానీ ఆ అగ్ని లంకకు అంతమయ్యే ప్రారంభం. హనుమాన్ కోపం లంకను అగ్నిలో ముంచింది. ఆయన శక్తితో లంకను దహించాడు. తన పనిని పూర్తి చేసి హనుమాన్ తిరిగి వచ్చాడు. రామ ముఖంలో కనిపించింది విజయంపై నమ్మకం. యుద్ధానికి సమయం దగ్గరికి వచ్చింది. సముద్రం మీద ఒక మార్గం సృష్టించడం మొదలైంది. రామసేన సిద్ధమవుతోంది. ముందుగా నడుస్తూ హనుమాన్ తన ప్రభువును రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కోసం ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధం. సేతు సిద్ధమైన తరువాత రామసేన సముద్రాన్ని దాటడం మొదలు పెట్టింది. ప్రతి అడుగు విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ధర్మం మరియు అధర్మం మధ్య మహాయుద్ధం ప్రారంభమైంది. ప్రతి వీరుడు తన శక్తిని చూపించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఇంద్రజిత్ తన అస్త్రాన్ని విడిచాడు. ఆ బాణం లక్ష్మణను చేరింది. లక్ష్మణ పడిపోయాడు.
ఆ దృశ్యం రామ హృదయాన్ని విరిగిపోయేలా చేసింది. రామ ముందు ఒక మాట ఇచ్చిన హనుమాన్ ఆకాశానికి ఎత్తుగా ఎగిరాడు. ప్రాణాల కోసం తన ప్రయాణం మొదలు పెట్టాడు. సంజీవని కనుగొని ఆయన పర్వతంతోనే తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. సంజీవని ప్రభావంతో లక్ష్మణ మళ్ళీ లేచాడు. చివరికి ధర్మం గెలిచింది. రామ బాణంతో రావణాంతమయ్యాడు. హనుమాన్కు విజయం కావాలి కాదు, రామ విజయం చాలు. అందుకే ఆయన భక్తి యొక్క పరమ రూపం. జై శ్రీరామ్, జై హనుమాన్, శ్రీరామ్, జై